ఏపీ కేబినెట్ విస్తరణ. ఆ ఐదుగురికి ఉద్వాసన. ఈ వార్త ఇప్పుడు తాజాగా బయటకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంలో ఈ పరిణామం తప్పదనేది ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న క్యాబినెట్‌లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం తీవ్రంగా అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కూటమికి చెందిన టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తున్నారనే సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అది అయితే ఎంతవరకు నిజమనేది తెలియదు. సో, వార్తలైతే వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు మనం ఒకసారి పరిశీలిస్తే ఏపీలో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందా? లేదంటే సంక్రాంతి తర్వాత అనే దానిపై స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈలోపే కూటమి నేతల్లో తాజాగా టెన్షన్ కూడా మొదలైంది. నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తైతే ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఐదుగురిని మారుస్తారనే చర్చ దీనిలో ప్రధాన భాగంగా టెన్షన్‌లు రేకెత్తించే అంశంగా మారింది. ప్రస్తుతానికి క్యాబినెట్‌లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకి ఆ ఒక్క స్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా! కానీ ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారని, మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగాలేదనే చంద్రబాబు అనుకుంటున్నారని ఆ వార్తల సారాంశం బట్టి తెలుస్తోంది. ఇక బోనస్‌గా హోంమంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్‌నెస్ లేదనే వార్త కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు కూడా జోరుగా చర్చించుకుంటున్నాయి. సో, ఈ విషయాలన్నీ ఇలా ఉంటే నాగబాబుని కేబినెట్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కార్‌లో చిన్నపాటి చిచ్చయితే రాజేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో కాస్త అసహనంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు వాళ్ళ ఆవేశాన్ని చల్లార్చినట్లుగా కూడా మనకి సమాచారం అయితే వస్తోంది. ఇంకా వైరల్ అవుతున్న వార్తల సారాంశం ఏంటంటే, తొలుత ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకిస్తారని, పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్లుగా కూడా ఊహాగానాలొచ్చాయి. అయితే ఢిల్లీ లెవెల్‌లో జనసేన ప్రాతినిధ్యం చంద్రబాబుకి ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ 3 సీట్లలో ఒకటి బీజేపీ, 2 టీడీపీకి ఇప్పించుకునే ప్రయత్నం అయితే చేశారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఏపీ కేబినెట్‌లోకి నాగబాబుని తీసుకుంటున్నట్లు ప్రకటించి, జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని ప్రస్తుత సీఎం, టీడీపీ అధినేత చల్లార్చే ప్రయత్నం అయితే చేశారని కూడా మనకి తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మరి దీనిపై నిజమెంత అనేది మనకు నేత ఎవరనేది సోషల్ మీడియాలో మాత్రమే మనకు తెలుస్తుంది కాబట్టి అఫీషియల్‌గా బయటికి రావాల్సి ఉంది ఈ న్యూస్.